ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి, "ఓ హరి, నీకున్న 16,008 మంది భార్యల్లోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వునియ్యవయ్యా" అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణీదేవి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామాదేవి అలిగింది. ప్రియమైన భార్యకియ్యమంటే తనకియ్యాలి కాని ఆ రుక్మిణికియ్యడమేమిటి అని కోపించింది. కృష్ణుడామెకి ఎంత నచ్చచెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదు కొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతీ నగరానికి వెళ్లాడు. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. ఏటకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవినయపూర్వకంగా పారిజాత ద్రుమ్మాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దానవంతకుడు దాన్ని తెచ్చి ముదుల భార్యామణి అయిన సత్రాజితి సత్యభామ నివాసంలో ప్రతిష్ఠించాడు.